హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్. చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి. సో ఇక నుండి అయితే కొంచెం కంటిన్యూటీ పెంచడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే మనకి గుడ్ ఫ్రైడే జనరల్ హాలిడే ఇచ్చారు కదా. సో ఆ రోజు అయితే ఇలా బాల్కనీలో కాసేపు కూర్చొని ఉంటగా ఇలా మీషో నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. ఇది ఓపెన్ చేసి ఇలా వీడియో తీద్దామని అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఈ సెల్ఫ్ మీద రివ్యూ కోసం నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. బట్ ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కోసం ఇంకా బాగా చెప్పొచ్చు కదా అని ఇలా లాంగ్ వీడియోలో కూడాను యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ నేను ఆర్డర్ పెట్టింది పెరటా యూటిలిటీ కోసం అండి. అంటే అక్కడ ఈ సోప్ డిస్పెన్సర్స్, నెక్స్ట్ ఈ డోర్ మ్యాటిస్, నెక్స్ట్ ఎక్స్ట్రా మనకి క్లాత్స్ గట్రా ఉంటాయి కదా, వైప్ చేసుకునేవి, క్లీన్ చేసుకునేవి, అవన్నీ పెట్టుకోవడానికి. అలాగే ఈ కుంకుడుకాయ, శీకాకాయ ఇటువంటి హెయిర్ ప్రొడక్ట్స్ కూడాను పెరటే ఉంచేస్తుంటాను. అవన్నీ కూడా ఒక చిన్న గ్రీన్ మ్యాటీ మీద అవన్నీ పెడుతున్నాను. అది చూడడానికి లుక్ అంత బాగాలేదు కదా, దాని లుక్ కొంచెం మార్చుదాము, అన్నీ ఈ సెల్ఫ్లో ఉంచేయచ్చు కదా అని ఆర్డర్ పెట్టాను. ఇది నాకు 730 రూపీస్కి పడింది. మొత్తం 7 ర్యాక్స్ వచ్చే ఒక ఆర్గనైజేషన్ స్టోరేజ్ అనమాట ఇది. బట్ హైట్ కొంచెం తక్కువ వచ్చిందండి. అంటే మనం ఒకవేళ కొంచెం లెంతీ కంటైనర్స్ లాంటివి పెట్టాలంటే అవ్వదన్నమాట. దట్ నెక్స్ట్ దీని చుట్టూ కూడా కవర్ చేసే క్లాత్ టైప్ వచ్చింది కదా, అది మనం పెరట ఉంచేటప్పుడు ఎక్కువ డస్ట్ పట్టి మనం తరువుగా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఇది పెరట కాకుండా ఇంకేదైనా మన స్టోరేజ్ పరంగా కానీ ఇంకేదైనా ఉంచుకోవడానికి యూజ్ చేద్దామని సాత్వి హెల్ప్తో అయితే మొత్తానికి ఇది మొత్తం అరేంజ్ చేసేసాను. ఇది 4.5 feet ఇలా హైట్ వచ్చినట్టుగా ఉంది. ప్రోడక్ట్ రివ్యూ పరంగా అయితే బాగానే ఉంది. కాకపోతే నేను అనుకున్న పర్పస్కి సెట్ అవ్వదు కాబట్టి ఇది డ్రెస్సింగ్ ఏరియాలో ఎక్కడైనా అలా ఆర్గనైజ్ చేసుకుందాము అనే ప్లాన్లో అయితే ఉన్నాను. ఇది డ్రెస్సింగ్ టేబుల్ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మన మేకప్ ప్రోడక్ట్స్, నెక్స్ట్ మన 1 gram గోల్డ్ జ్యువెలరీ, నెక్స్ట్ ఉంటాయి కదా చాలా మేకప్ వేసుకునేవి, నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్, టిక్ టాక్స్, ఇవన్నీ కూడాను ఇందులో పెట్టేయచ్చు కదా, బాగుంటుందేమో అక్కడ సెట్ చేద్దామని అనుకుంటూ ఇంకా ఫైనల్గా అయితే దీని లుక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇంత కష్టపడింది కాబట్టి సాత్వి తనకైతే ఒక ORS ఇచ్చాను. అరౌండ్ 12:30 అవుతుంది. యాక్చువల్గా ఈరోజు వీధిలో ఒక చిన్న మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి కాబట్టి ఇంకా ఈ ORS కొంచెం తల ఒకటి తాగేసి ఇంకా రెడీ అవుదాం అనేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. వీధిలోనే కాబట్టి సింపుల్గానే ఇలా వెళ్ళిపోతున్నాము. నైట్కి మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి, అప్పుడు శారీ కట్టుకోవచ్చులని ఇలా జస్ట్ లంచ్కి అయితే ఇలా బయలుదేరామన్నమాట. నేను అదే డ్రెస్లో కంటిన్యూ అయిపోయాను. బట్ సాత్వి మట్టుగా ఇది ఇలా మెరూన్ కలర్ ఫ్రాక్ ఒకటి తీసుకొని తను రెడీ అయింది. ఇలా సెలవు రోజుల్లో వంట పని లేదు, ఎవరైనా భోజనాలకి లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి పిలిచారంటే మీకేమో కానండి, నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు కదా. సాత్విని అయితే ఇలా రెడీ చేసేసాను. నాకు వచ్చినట్లుగా ఒక చిన్న జడ అయితే వేసానండి. పెద్ద కళాఖండం వేసినట్టుగా ఇది వీడియోలో పెట్టాలా అనుకోకండి. నాకు తెలిసి నాకు ఇది నిజంగా కళాఖండమే. ఫస్ట్ టైం వేశాను, యూట్యూబ్లో చూసే వేశాను. ఏదో క్యూట్గా అనిపించింది కదా సాత్వి అని ఇలా చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాము. చెప్పాను కదా వీధిలోనే ఫంక్షన్ కాబట్టి ఇలా సింపుల్గా అయితే వెళ్ళాము. ఫుడ్ చాలా చాలా బాగుంది, ఫుల్గా కుమ్మేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసి చిన్న న్యాప్ అయితే తీసాను. ఫంక్షన్కి వెళ్ళి బాగా తింటాము, బట్ ఆ రోజు ఎక్కువ బద్ధకం అనిపిస్తుంది. ఇంట్లో ఉండి ఏదో చాలని ఫుడ్ తింటామా, బట్ ఆ రోజు అన్ని పనులు చేసేసి యాక్టివ్గా ఎక్కడికన్నా సరే తిరిగేయగలం. బట్ ఆ రోజు ఫంక్షన్ కొంచెం హెవీగా అనిపించింది. వచ్చి మరి ఆ రోజు ఈవినింగ్ వరకు మరి ఏం పనులు ఏం చేసుకోలేదులేండి. సో ఆఫ్టర్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసి డిన్నర్ అయినాక ఈ ఆర్గనైజేషన్ అదే స్టోరేజ్ కోసం ఒకటి కొన్నాం కదా, అదైతే తెచ్చి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ పక్కనే పెట్టాను. ఇలా ఏవేమి అందులో సర్దాలనుకుంటున్నానో అవన్నీ కూడా ఇలా బెడ్ పైన పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇవన్నీ కూడాను మాకు చిల్డ్రన్ బెడ్రూమ్లో విండో సిట్టింగ్ ఉంటుంది కదా, దాని కింద ర్యాక్స్లో ఇవన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టేదాన్ని. తీసుకునేటప్పుడు కొంచెం డెప్త్లో ఉండేవి తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపించేది. ఇది ఇందులో సర్దుకుందాము, ఒకవేళ ఇది కూడా అంత కన్వీనియంట్గా లేదు అంటే ఇది మళ్ళీ ఆ యూటిలిటీలోనే పెట్టేసి దేనికోసం అయితే కొన్నానో దానికే వాడతాను. ప్రస్తుతానికైతే ఇది కొంచెం కొత్తగా ఇలా వాడదాం అనేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను అనమాట.
ఇది జిప్ వచ్చింది కాబట్టి ఏది డస్ట్ అనేవి పట్టవండి లోపల ఉంచేవి. నెక్స్ట్ మనం పోర్టబుల్ ఎక్కడికైనా మనం జరుపుకోవచ్చు. కిందన కూడా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి డ్రెస్సింగ్ పరంగా వాడదాం అనేసి ఇక్కడైతే ఉంచుకున్నాను. ముందుగా ఇందులో అయితే అన్నీ ఒక్కొక్కటి సర్దుకుందాము. నా దగ్గర ఉండే 1 గ్రామ్ గోల్డ్, నెక్స్ట్ షాత్వికి వాడుతుంటాం కదా చిన్న చిన్న క్లిప్స్, నెక్స్ట్ టిక్ టాక్స్, తను వేసుకునే చిన్న చిన్న జ్యువెలరీ టైప్ అంతా కూడా ఇందులో ఉంచేస్తే తనకు కూడా తీసుకోవడానికి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. సో ఇందులో అయితే సర్దేద్దామని అయితే ఫిక్స్ అయ్యానమాట. ఇందులో సర్దుతుంటే షాత్వి వచ్చి ఏమంటుందంటే, ఈ ర్యాక్ నాకు ఇచ్చేసే, ఇందులో నా టాయ్స్ అన్నీ సర్దుకుంటాను అంటుంది. మా వారు అంటున్నారు, ఇది నాకు ఇచ్చేసే, ఇందులో నా వాచెస్, నెక్స్ట్ తన యాక్సెసరీస్ ఉంటాయి కదా అవన్నీ నేను పెట్టుకుంటాను అంటున్నారు. ఆర్డర్ పెట్టింది నేను కాబట్టి నేనే ఉంచుకుంటానని వాళ్ళిద్దరికి దెబ్బలాడి మరీ ఇలా తెచ్చుకున్నానండి. ఇలా మిడిల్ రోలో ఓన్లీ బ్యాంగిల్స్ అన్నీ ఇలా పెట్టాను. నెక్స్ట్ దాని పై సెల్ఫ్లో 1 గ్రామ్ గోల్డ్లోనే మనం ఆల్రెడీ మీషోలోనే ఇవి తీసుకున్నాను కదా పౌచెస్ టైపు, ఆల్రెడీ ఇందులో సెగ్రిగేట్ చేసే ఉంచాను. అవి అలా అక్కడ ప్లేస్ చేసేసాను అనమాట. ఇంకొంచెం సెల్ఫ్లు హైట్ కొంచెం పెరుగుంటే పెరట ఉంచుకోవడానికి నాకు బాగుండేదండి. బట్ దాని పర్పస్ అయితే నాకు యూజ్ అవ్వలేదు. బట్ నో ప్రాబ్లం, ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకున్నాక నెక్స్ట్ డే నిజంగానే నాకు చాలా కన్వీనియంట్ అనిపించిందండి. ఇవన్నీ ఇలా పెట్టాను. షాత్వికి అందే హైట్లో మాత్రం తన ఆర్నమెంట్స్ పెట్టాను అనమాట. మిగిలినవన్నీ కూడా నేను పెట్టాను. ఇంకా 3 ర్యాక్స్ నాకు ఇంకా ఎంటీ ఉన్నాయి. మనం ఇంకా అక్కడ ఏమైనా పెట్టేసుకోవచ్చు. సో హ్యాండ్ బ్యాగ్స్, ఎక్స్ట్రా హ్యాండ్ బ్యాగ్స్ అవి అలా పెడదాం అనేసి ప్లాన్లో అలా సర్దుకున్నాను. చాలా బాగుందిలేండి, క్వాలిటీ వైజ్ బాగుంది. 730 రూపీస్ కంటే వర్తే. నేను వీడియో కిందను డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది పెడతాను. మీకు ఇటువంటి పర్పస్లో వాడాలనుకుంటే పెట్టుకోవచ్చు. కొంచెం హెవీ టైపు, నెక్స్ట్ కొంచెం డెప్త్ ఉండే కంటైనర్స్ పెట్టడానికి అయితే యూజ్ అవ్వదు, కానీ ఇలా మనం కొంచెం లైట్ వెయిట్ ఉండే ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి అయితే బాగుంది. డస్ట్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి స్టోరేజ్ పరంగా కూడా చాలా చాలా బాగుంది. వీడియోని ఇంతవరకు చూశారు కదండి. వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్లే యూట్యూబ్ అనేది మన వీడియోని, మన ఛానల్ని బాగా ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు ముందు లైక్ కొట్టేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. సో ఫైనల్గా ఇలా ఈ స్టాండ్లో అయితే నా ఐటమ్స్ అన్నీ సర్దుకోవడం అయితే అయిపోయింది. ఇక డిన్నర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా పడుకోవడానికి అయితే రెడీ అయిపోయాము. ఈ ఐటెం పరంగానైతే చాలా చాలా బాగుందండి. ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇటువంటి చిన్న చిన్న ఐటమ్స్ మనం సర్దుకోవడానికి బిందాస్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా దీనిపైన ఇలా 2 టెడ్డీస్తో ఇలా డెకరేట్ చేసింది షాద్వి. నాకు కూడా లుక్ నచ్చిందనమాట. ఇంకా ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ us. Be positive and stay healthy. Bye bye.